అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొడుకు. రచయిత కర్లపూడి విజయలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, ఏమిటి ఈ సాకుతో అందర్నీ తెచ్చి నా నెత్తి నెక్కిస్తానంటే మాత్రం చచ్చినా ఒప్పుకోను. నాంచారి మాటలు తుపాకీ గుల్లలా దూసుకొచ్చాయి. ఆహా, అది కాదు నాంచారి, ఆ పల్లెటూరులో సరైన ట్రీట్మెంటు దొరకదు. ఇక్కడైతే మంచి డాక్టరు, మందులు, అందుకని కొన్నాళ్ళు వీల్లేదు, చచ్చినా వీల్లేదు. రోగం కోసం మీరు వేలకు వేలు తగలేయడం, నేనేమో ఆ గుంపుకందరికీ నడ్డి విరగ్గొట్టుకుంటూ వండివార్చడం నా వల్ల కాదు. భర్త మాటలని మధ్యలోనే అందుకొని తారాజువ్వలా ఎగిరింది. ఆఫీస్ నుండి వచ్చి అరగంటయింది. ఓ కప్పు కాఫీ నా ముఖాన పొయ్యరాదు? నాంచారికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక కాఫీ అడిగాడు మంగపతి. ఎందుకు పోయను? రుసరుసలాడుతూ కిచెన్లోకి వెళ్ళింది నాంచారి. ఆ కాస్త సమయాన్ని ఉపయోగించుకుంది అతని బుర్ర. ఇదిగో కాఫీ. టీపాయ్ మీద పెద్దగా చప్పుడు చేస్తూ పెట్టింది కప్పు. చూడు నాంచారి, నువ్వెందుకు చాకరీ చేసి అలసిపోయి హైరాణ పడటం? మా చెల్లి శాంభవి ఉంది కదా, అదే చూసుకుంటుంది. ఇంటి పని, వంట పని, పిల్లల పని. నీకు కాస్త విశ్రాంతిగా ఉంటుంది. ఏమంటావు? ఆమెని కన్విన్స్ చేయబోయాడు కప్పు చేతిలోకి తీసుకొని. ఛట్! నా ఇల్లు దానికి అప్పగించి నేను బెడ్రూమ్లో దూరి రెస్ట్ తీసుకోవడం ఏంటి? ఇంటి పెత్తనం వాళ్ళకప్పగించి నన్ను మూలన పడి ఉండమని ఇండైరెక్ట్గా చెప్తున్నారా? ఇదిగో చూడండి, 10 మంది ఉన్న కొంపలో పెరిగిన దాన్ని, కూడికి గుడ్డకే కాదు ప్రశాంత జీవనానికి కూడా కరువున పడినదాన్ని. ఇప్పుడేమో వాళ్ళని తెచ్చి నా ఇంటిని సత్రంగా మార్చితే ఊరుకోను. కాఫీ తాగుతున్న మంగపతికి పొరమారింది. దగ్గుతూ కప్పు కింద పెట్టేశాడు. ఆటల నుండి వచ్చిన వర్ష, శ్రీహర్షలు మమ్మీ డాడీలు పోట్లాటలో బిజీగా ఉండడం చూసి కామ్గా స్నానాలు చేసి బుద్ధిగా పుస్తకాలు ముందేసుకున్నారు. మరి అలా విరిచేసినట్టు మాట్లాడితే ఎలా నాంచారి? ముందు మీరు నోరు మూసుకోండి. అసలు మీ వాళ్ళంటేనే అసహ్యం నాకు. వాళ్ళ మాట అంటేనే వంటికి కారం రాసుకున్నట్లు ఉంటుంది. నా ఇంట్లో వాళ్ళ ఉనికే భరించలేను. అలాంటిది వాళ్ళని తెచ్చి ఏకంగా ఇంట్లో ఉంచుతారా? పర్మినెంట్గా కాదులే, టెంపరరీగా సవరించాడు మంగపతి. కాస్త సంధిస్తేనా అయినదానికి కానిదానికి పోలోమంటూ పరిగెత్తుకొచ్చి కొంప మీద పడి మేస్తారు. అర్థమయ్యిందా? అంతకీ కావాలంటే 400-500 వాళ్ళ మొహాన పడేయండి. వాళ్ళేడ్పేదో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ చావేదో వాళ్ళు చస్తారు. చేతులు తిప్పుకుంటూ అత్తింటి మీద ఉన్న తన గొప్ప అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నల్లటి మొహాన్ని మరింత నల్లగా మార్చుకుంటూ. నోటికి ప్లాస్టర్ వేసినట్టు సైలెంట్ అయిపోయాడు మంగపతి. ఏమీ తోచక తల గోక్కున్నాడు కాసేపు. తర్వాత పెళ్ళాం చెబితే వినాలి కాబట్టి అలా ప్రొసీడ్ అవ్వాలనుకున్నాడు. లేకపోతే ఫుడ్ నిల్, బెడ్ కూడా. కాసేపు భర్త ముఖంలోని ఫీలింగ్స్ని చూసి ఇక పెదవి కదిపే అవకాశం లేదులే అనుకొని కప్పు తీసుకొని లోనికి వెళ్ళింది. అది రేపో మాపో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత పెంకుటిల్లు. వాళ్ళ జీవితాల్లాగానే రంగు వెలసిన గోడలు, ప్రహరీ నుండి ఇంటి వరకు ఉన్న ఖాళీ స్థలంలో అందంగా తలలూపుతున్న అందమైన గులాబీ మొక్కలు. మరోవైపు వంగ, బెండ, పచ్చిమిర్చి, టమోటా, గోంగూర, తోటకూర, కొత్తిమీర మొదలైన మడులు ఉన్నాయి. అన్నపూర్ణమ్మ మనసు బాగుండనప్పుడు ఆ మొక్కల మధ్య చేరి పాదులు తవ్వడం, కలుపు మొక్కలు తీయడం చేస్తూ ఉంటుంది. గేటు చప్పుడైతే తల తిప్పి చూసింది. సూర్యుడు పడమటి కొండ చాటుకి చేరుకొని చాలాసేపు అయ్యిందేమో. వచ్చిన వ్యక్తిని పోల్చుకోలేక ఎవరు అంటూ ఓసారి కళ్ళజోడు తీసి బయట చెంగుతో తుడిచిపెట్టుకుంది. నేనమ్మా, మంగని. ఆ కంఠస్వరం పోల్చుకోగానే ఆమె వదనం ఆనందంతో వెలిగింది. కళ్ళు జ్యోతుల్లా మెరిశాయి. చేతులు భూమి మీద ఆంచి పైకి లేచి, నువ్వా మంగ, ప్రయాణం బాగా జరిగిందా? దగ్గరగా వస్తూ అడిగింది. కోడలు, పిల్లలు బాగున్నారా? వాత్సల్యంతో అతని చేతి మీద తన చేయి వేసి నిమిరి చేతిలో బ్యాగు అందుకుంది అన్నపూర్ణమ్మ. వాళ్ళకేం రోగం? ముప్పొద్దులా తిని దిబ్బరొట్టెల్లా బానే ఉన్నారు కోపంగా అన్నాడు మంగపతి. శాంభవి చెంబుతో ఇచ్చిన నీళ్లతో కాళ్ళు కడుక్కొని తల్లి ఇచ్చిన టవల్ అందుకుంటూ అడిగాడు. నాన్న ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? ఏవైనా ఆహారం తీసుకుంటున్నారా? అన్నపూర్ణమ్మ మొహాన్ని విషాదపు మబ్బులు కమ్మేశాయి.
కళ్ళు కన్నీటి మడుగులయ్యాయి. అలానే ఉందిరా, ఏం మార్పు కనిపించలేదు. నాకు భయంగా ఉందిరా మంగా, పట్నం తీసుకెళ్తే ఏమన్నా గుణం కనిపించవచ్చు అంటున్నారు అందరూ. కళ్ళొత్తుకుంటూ చెప్పింది. మౌనంగా తండ్రి గదిలోకి నడిచాడు మంగపతి. శివరామయ్య గారు నిద్రపోతున్నారు. ప్రక్కనే ఉన్న కుర్చీ తండ్రి మంచం దగ్గరికి లాగి కూర్చున్నాడు. ఆ శబ్దానికి కూడా మెలకువ రానంత గాఢ నిద్రలో ఉన్న తండ్రిని లేపడం ఇష్టం లేక తదేకంగా ఆయన మొహంలోకి చూస్తూ కూర్చున్నాడు. నెల రోజులుగా ఎండ మొహం చూడకపోవడం వల్ల కాబోలు చామన ఛాయగా ఉండే ఆయన శరీరం తెల్లగా పాలిపోయింది. సృష్టించిన దేహం ఎముకల గూడులా ఉంది. లోపలికి పోయిన దవడలు, చిందరవందరగా ఉన్న జుత్తు, బాగా పెరిగిన గడ్డం, నలుపు తెలుపుల కలనేతలా ఉంది తెల్లటి పంచ చొక్కా, పరిశుభ్రమైన పక్కబట్టలు. అంత నిద్రలో కూడా ఆయన మొహంలో ఏదో దిగులు కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఏవో సమస్యల తాలూకా తీవ్రత ఆయన్ని వెంటాడుతున్నట్టు మూసిన రెప్పల మాటు కనుగుడ్లు ఆందోళనగా కదలడం స్పష్టమవుతోంది. ఆ స్థితిలో తండ్రిని చూసిన మంగపతి గుండె పిండినట్టయింది. తండ్రి అనారోగ్యంతో పడకెయ్యడం ఇంతవరకు తానెరగడు. గెడ్డం మాయగా ఎప్పుడూ చూడలేదు. రోజు షేవ్ చేసుకొని నున్నటి గడ్డంతో తెల్లటి ఇస్త్రీ బట్టల్లో మిలమిల మెరిసిపోయే తండ్రి ఇలా ఒక్కసారిగా గుండె బరువెక్కింది. దుఃఖం పెళ్ళుబికింది. చెక్కిళ్ళ మీద కన్నీరు కాలువలు కట్టింది. పక్కనే ఉన్న శాంభవి, అన్నపూర్ణమ్మ కూడా కళ్ళొత్తుకున్నారు. భోంచేసి ఒక్కపొడి వేసుకొని వాళ్ళు కుర్చీలో కూర్చున్నాడు మంగపతి. అతని పక్కనే గోడని ఆనుకొని కూర్చుంది అన్నపూర్ణమ్మ. కొడుకు వచ్చిన తర్వాత ఆమెకి కాస్త ధైర్యం వచ్చింది. మనసుకి కొంత నిశ్చింత, ఊరట కలిగింది. ఆమె తేలిగ్గా నిట్టూర్చింది. అమ్మయ్య, మంగా వచ్చాడుగా, అంతా వాడే చూసుకుంటాడు. నెల రోజులుగా తను శాంభవి ఎంత అవస్థపడ్డారు మగదిక్కులేక. ఇప్పుడు చేదుకోటానికి ఆదుకోటానికి చట్టంత కొడుకున్నాడు. వాళ్ళ నాన్నని పట్నం తీసుకెళ్ళి మంచి వైద్యం ఇప్పించటం కోసం వచ్చాడు. తండ్రికి ఏ కొరత లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పువ్వులా చూసుకొని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాపాడుకుంటాడు. తన్ని అల్లారు ముద్దుగా పెంచిన తండ్రి అంటే మంగకి ఎంత ప్రేమో. అందుకే ఉత్తరం రాయగానే రెక్కలు కట్టుకొని వచ్చి వాలాడు. అన్నపూర్ణమ్మ ఆలోచనలు ఇలా సాగుతున్నాయి. మంగపతికి తన మనసులో మాటలని ఎలా చెప్పాలా అని రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. తండ్రి గదిలో అలికిడికి లేచి వెళ్ళాడు మంగపతి. శాంభవి ఏదో జావ లాంటిది తండ్రిని కొద్దిగా పైకి లేపి తాగిస్తోంది. కొడుకుని చూడగానే వెలుగు నిండిన కళ్ళతోనే పలకరించాడు. నాన్న, బావున్నావా అన్నట్టు. నాన్న, మీ ఆరోగ్యం ఎలా ఉంది? కుర్చీలో కూర్చొని తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొని మార్దవం నిండిన గొంతుతో అడిగాడు. కొడుకు వైపు సజన నయనాలతో చూశారు. మెల్లగా తల తిప్పి పక్కనే నిలబడ్డ కూతురు వైపు చూశారు. ఆ చూపులో ఎన్నో అర్థాలు, ఊరడింపులు, ఓదార్పులు. అమ్మా శాంభవి, ఈ ముసలి తండ్రి కోసం కన్నీటిని వృధా చేయకు తల్లి. నేను మరీ అంత స్వార్థపరుణ్ణి కాదు తల్లి. నిన్ను ఓ అయ్య చేతిలో పెట్టే నా దారి నేను వెతుక్కుంటాను. పిచ్చి తల్లి, నా కంఠంలో ప్రాణముండగా నిన్ను అనాథని చేస్తానా? నాకేమీ పర్వాలేదురా. కాకపోతే ఓ కాలు చెయ్యి కదల్చలేకపోతున్నాను. అది నాకు పెద్ద ఇబ్బందిగా లేదు. ఏదన్నా సంబంధం చూడు. శాంభవికి కూడా 3 ముళ్ళు వేయించి ఓ దారి చూపితే నాకు ఉన్నదంతా నిశ్చింతే. శాంభవి వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక పైట చెంగు నోటికడ్డం పెట్టుకొని లోపలికి పరిగెత్తింది. ముందు మీ ఆరోగ్యం కుదుటపడనివ్వండి, ఆ తర్వాత అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు చేద్దాం అంది అన్నపూర్ణమ్మ ఓదార్పుగా. అవును నాన్న, ముందు మీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ధైర్యంగా ఉండండి. చెల్లాయి గురించి తర్వాత ఆలోచిద్దాం. లేదురా, అలా అనకు. ముందు దాని పెళ్ళి నా కళ్ళ ముందు జరిగిపోవాలి ఆయాసపడుతూ అన్నారు. అమ్మ, ఈ 1000 ఉంచు. మరుసటి రోజు వెళ్లే ముందు డబ్బు తల్లి చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపడి చూసింది అన్నపూర్ణమ్మ. నాన్న, మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చాను. మీకు బాగవుతుంది. ఇదివరకులా మీరు మామూలుగా తిరుగుతారు అని మనసుకి స్వాంతన కలిగించే ఒక్క మాట అనలేదు. ధైర్యం కలిగించేలా మాట్లాడలేదు. అసలు ఎందుకు వచ్చినట్టు? కొడుకు ప్రవర్తనకి గుండెలు పగిలేలా ఏడవాలో, తాము ఒంటరివారైనందుకు బాధపడాలో, కొడుకు బాధ్యతారహితంగా ఉన్నందుకు దుఃఖించాలో అర్థం కాలేదు. నాన్న ఖర్చుల కోసం ఉంచమ్మా, అయోమయంగా చూస్తున్న తల్లితో చెప్పాడు.
అప్పుడు నోరు విప్పింది అన్నపూర్ణమ్మ. మీ నాన్నకి పెరాలసిస్ వచ్చింది. అక్కడ మంచి వైద్యం చేయించమని ఉత్తరం రాస్తే పరాయివాడిలా వచ్చి పరామర్శించిపోవటానికేనా వచ్చింది? మీ నాన్నని పట్నం హాస్పిటల్లో అడ్మిట్ చేయమని కాదా నీకు మరీ మరీ ఉత్తరం రాసింది? మేము నీకు కాని వాళ్ళం అయిపోయామేమిట్రా నిలదీసింది. నేను అలానే అనుకున్నానమ్మా. కానీ నసిగాడు. కానీ ఏమిట్రా? మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడానికి నాంచారి అంగీకరించట్లేదమ్మా. నాన్న ట్రీట్మెంట్ కోసం మీరు మా ఇంట్లో ఉండడం ఆమెకిష్టం లేదు. ఎందుకు అంత పాపం ఏం చేశాము? ఏమో మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తే ఉరి పోసుకు చస్తానంటోంది. అమ్మా, ఇప్పుడు నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు. నాన్నకి చక్కని వైద్యం చేయించి ఆయనకు సేవలు చేసుకోవాలని, పితృరుణం తీర్చుకోవాలని నాకు ఉంది. కానీ అది అసలే మొండిది. తన మాట నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది. అది లేకపోతే నా పిల్లలు తల్లి లేని మంగపతి గొంతు జీరపోయింది. అంత మాట అనకు మంగ. పచ్చగా 10 కాలాలు బతకాల్సిన వాడివి. మా కోసం మీరు పోట్లాడుకోవద్దు. మీరు సుఖంగా ఉండండి, అంతే చాలు. అంతా దేవుడికే భారం. 2 చేతులు ఎత్తి జోడించింది. ఆయనకి ఆయుష్ ఉంటే ఎక్కడ ఉన్నా బ్రతుకుతారు. ఏంటో నా తాపత్రయం. కానీ భగవంతుడు నా నుదుటన ఎలా రాస్తే అలా జరుగుతుంది. దానికోసం నీ మనసు కష్టపెట్టుకోకు. కొడుకుని ఊరడించి పంపించింది. అనుకోకుండా శాంభవికి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిపోయింది. శాంభవి కట్నం కోసం బ్యాంకులో ఉంచిన 50,000లో 20,000 శివరామయ్య గారి కోసం ఖర్చయింది. కట్నం నిమిత్తం 25,000 ఇవ్వమని అడిగారు శివరామయ్య గారు. నాన్న, శాంభవికి కట్నం మొత్తం నేనే ఇవ్వాలనుకున్నాను. కానీ డబ్బంతా దాని పేర బ్యాంకులో ఉంది. 25,000 ఇమ్మని ఎంత బతిమాలినా వినడం లేదు. ఆ డబ్బు నా పిల్ల పెళ్లి కోసం దాచాం, కానీ ఊర్లో వాళ్ళందరికి పెళ్ళిళ్ళ కోసం కాదు. మీరు నాకు తెలియకుండా డబ్బిస్తే నేను కిరోసిన్ పోసుకొని కాల్చుకు చస్తానని బెదిరిస్తోంది. ఏం చెయ్యాలో నాకు తోచట్లేదు. పోనీ మీరే చెప్పండి. చీచీ, అంత గయ్యాలి దాన్ని తెచ్చి నాకు కట్టబెట్టారు. వట్టి జగముండి ప్రతిదానికి వ్యతిరేకమే. ఎడ్డమంటే తెడ్డమంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా పెద్ద రాద్ధాంతం చేసి పోట్లాడుతుంది. అల్లరి చేసి యాగి చేస్తుంది. సంసారాన్ని బజార్లో పడేస్తుంది. పైగా అలిగి వంట చేయకుండా పడకేస్తుంది. ఆ రాక్షసితో రోజు వేగలేక చస్తున్నాను. మంగపతి మాటల్లో విసుగు, విరక్తి, రాజీ ధోరణి. పోన్లేరా, నువ్వు మాత్రం ఏం చేస్తావు? కొడుకు బాధ చూడలేక, సొద వినలేక అన్నారు. బ్యాగులో నుంచి తీసి తండ్రి చేతిలో ఉంచాడు. ఏమిట్రా ఇవి? 10,000 నాన్న, ఉంచండి. పెళ్లి ఖర్చుల కోసం. దానికి తెలియకుండా ఇస్తున్నాలే. నేను ఇచ్చినట్టు నాంచారికి తెలియనివ్వకండి. ఎంతకైనా తెగిస్తుంది. వియ్యాల వారి ముందు యాగి చేసినా చేస్తుంది. ఎంతకైనా సమర్థురాలు. బొత్తిగా సిగ్గు ఎగ్గు లేని జన్మ. కొడుకు మాటలు విని ఏమీ అనలేకపోయారు. కొడుకు ఎంత సమర్థుడో అర్థమై మిన్నకుండిపోయారు. మంగ, ఇలా ఇస్తున్నందుకు ఏమీ అనుకోకు. ఈ విషయం కోడలికి తెలిస్తే చాలా ఘోరం జరిగిపోతుంది. నీ బ్రతుకు బజార్న పడుతుంది. కాబట్టి ఈ డబ్బు తీసుకో. కొడుకు చేతిలో ఉంచారు శివరామయ్య గారు. తండ్రి మాటకి ఎదురు చెప్పలేని బుద్ధిమంతుడిలా డబ్బు లోపల పెట్టుకున్నాడు మంగపతి. శివరామయ్య గారిని శారీరక బాధలు ఒకవైపు, కూతురి పెళ్లి సమస్య మరోవైపు బాధించాయి. కొడుకు భార్య చాటు భర్తగా మిగిలిపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం ఆయనలో అశాంతిని కలిగించింది. మంగ నా పెంపకంలో పెరిగినవాడేనా అన్న అనుమానం మొలకెత్తింది. మంగ డబ్బు సర్దలేనంత అసమర్థుడైనా ఈ పెళ్లి ఆగిపోదు. తండ్రిగా తానింకా బ్రతికే ఉన్నాడు. దృఢమైన నిర్ణయానికి వచ్చినట్టు ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయారు. ఆ ఇంటిలో ఉన్న 45 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకోవటానికి చాలా మనస్తాపాన్ని కలిగించింది ఆ దంపతులకు. నాన్న, నా పెళ్లి కోసం ఈ కాస్త నీడని పోగొట్టుకోకండి. తండ్రి చేతుల్లో మొహం దాచుకొని బావురుమంది శాంభవి. పిచ్చి తల్లి, కూతురి తల మీద చేయి వేసి ప్రేమగా నిమిరారు. ఇంటికి దీపానివి నీవే. మరో ఇంటికి వెలుగు నింపడానికి వెళ్ళిపోతుంటే మా జీవితమంతా అంధకారమే కదమ్మా. ఇంకా నీడాగూడు అంటూ ప్రాకులాడ్డం వెరితనం కదూ. పో, లోపలికెళ్ళి సంతోషంగా ఉండు అంటూ శాంభవికి నచ్చజెప్పారు. జవాబు చెప్పలేక తండ్రి వైపు బేలగా చూసింది శాంభవి. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బుతో పెళ్లి నిరాడంబరంగా జరిపించి అద్దె ఇంట్లోకి మారారు. ఆయనకొచ్చే కొద్దిపాటి పెన్షన్తో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. మందులు మానేశారు శివరామయ్య గారు. భర్త దుస్థితి చూసి భోరున ఏడవడం మినహా
ఏమీ చేయలేకపోయేది అన్నపూర్ణమ్మ. ఉండే దరిద్రం లేక దరిద్రం అంటే ఇదే కాబోలు. మగబిడ్డ ఉండి కూడా తాము దిక్కులేని వాళ్ళలా కాలాన్ని భారంగా ఈడుస్తున్నారు ఆ దంపతులు. కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చి అప్పుడప్పుడు పరామర్శించి పోయేవారు. కొడుకు వచ్చేవాడు. అతనితో పాటు నాంచారి వచ్చినా ఎడంగా ఉండేదే తప్ప మామగారిని పన్నెత్తి పరామర్శించేది కాదు. అత్తతోనూ అంతే ముభావంగా ఉండేది. ఉన్న 2 రోజులు ముళ్ళ మీద కూర్చున్నట్టు అనీజీగా ఫీల్ అయి వెళ్ళిపోయేది. మంగ ఎంత దురదృష్టవంతుడు. ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా అనురాగవతి అనుకూలవతి అయిన భార్య దొరకపోవడం ఎంత నరకం. మంగపతి కాపురం గూర్చే అనుక్షణం దిగులు పడేది అన్నపూర్ణమ్మ. హఠాత్తుగా ఒకరోజు శివరామయ్య గారు కన్ను మూశారు. పెద్ద కర్మ కూడా జరిగిపోయింది. అన్నపూర్ణమ్మ అన్నదమ్ములు ఆమె శేష జీవితం గురించి ఒక నిర్ణయం చేశారు. భర్తని పోగొట్టుకున్న తల్లి మంగపతి సంరక్షణలో ఉండాలని మనవడు మనవరాలు ఆటపాటల్లో దుఃఖాన్ని కొంతవరకు మరచి ఆమె మనసుకి స్వాంతన కలుగుతుందని అన్నారు. నాంచారి అంతమంది పెద్దల ముందు నోరు విప్పలేకపోయింది. మంగపతి మేనమామల మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. తన సోదరుల నిర్ణయానికి గతుక్కుమంది అన్నపూర్ణమ్మ. వారి నిర్ణయం సమంజసము, లోక సమ్మతమే అయినా వారి అభిప్రాయాన్ని ఆమె మనసు హర్షించలేకపోతోంది. తనంటే కోడలు అకారణంగా ద్వేషం పెంచుకుంది. అలాంటి కోడలు దగ్గర తన దుఃఖాన్ని మరిచి శేష జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపగలదా? పెద్దల అభిప్రాయానికి తల వంచిన కోడలు తనను మనస్ఫూర్తిగా ఆహ్వానించి తన కుటుంబంలో వ్యక్తిగా చూడగలదా? తల చెడి కుమిలిపోతున్న తనని ఓదార్చగలదా? ఆప్యాయంగా పలకరించి ఆదరణ చూపిస్తుందా? ఏమో, అన్నీ సందేహాలే, అన్నీ అనుమానాలే. అన్నపూర్ణమ్మ మనసులో అన్నింటినీ పక్కన పెట్టి ప్రయాణమైంది. 1 నెల 30 రోజుల కాలం 30 సంవత్సరాల్లా నెమ్మదిగా అతి భారంగా గడిచింది అన్నపూర్ణమ్మకి. వైదవ్యం కంటే ఆమెని ఒంటరితనం ఎక్కువ బాధపెట్టింది. అందరి మధ్య ఉండి కూడా అడవిలో ఉన్నట్టు భయంకరమైన ఒంటరితనాన్ని అనుభవించింది. ఒంటరితనానికి మించిన శిక్ష మరొకటి లేదేమో. కోడలు అస్సలు మాట్లాడదు. తప్పదన్నట్లు వేళకి కాఫీ టిఫిన్లు భోజనం పడేస్తుంది. పిల్లలు నానమ్మ అంటూ దగ్గరకు రాబోతే ఏయ్ మీరు పోయి చదువుకోండి అంటూ ఉరిమి చూసి గదమాయిస్తుంది. పెళ్ళాం ఏమన్నా అనుకుంటుందేమోనని ముందు జాగ్రత్తగా మంగ తల్లితో మాట్లాడడం మానేశాడు. ఒక మాట లేదు, మన్ననా లేదు, ఆప్యాయత లేదు, ఆదరింపు లేదు. తినడం కోసమేనా తాను బ్రతుకుతోంది? ఆ మాత్రం దానికి తాను వీళ్ళతో కలిసి ఉండడం దేనికి? ఎవరికీ పనికిరాని బ్రతికెందుకు? పైపెచ్చు తెల్లారి లేచింది మొదలు వెదమొహం చూడాల్సి వస్తోంది. చీచీ అని కోడలి చీదరింపులు చీత్కారాలు. పని చేయడానికి ఎవరూ లేకపోయినా కంచాలు మింగడానికి తక్కువ లేరు మంద కోడలి విసుర్లు. మంద ఎవరు మంద? తనొక్కతి కోడలికి మందలా కనిపిస్తోందా? గుప్పెడు మెతుకులు విదల్చడానిక ఆ బాధ? పనిలో సాయం చెయ్యబోతే విసురుగా చేతిలో నుంచి లాక్కుంటుంది. వంటగదిలోకి అసలు ప్రవేశమే లేదు. తల్లి మాటలకి పిల్లలు అన్నపూర్ణమ్మ వైపు దోషిలా చూసేవారు. నాంచారి అరుపులు విని అమ్మ పొద్దస్తమానం అలా కూచోకపోతే కాస్త పనిలో సాయం చెయ్యకూడదు? ఒక్కత్తి ఎందరికని చేయగలదు? మంగపతి పెత్తనం చేసేవాడు. ఏమీ అనలేక బాధగా నిట్టూర్చేది అన్నపూర్ణమ్మ. ఎవరి ప్రేమానురాగాలకి నోచుకొని ఎవరికీ అక్కర్లేని ఈ బ్రతుకెందుకు? భగవంతుడా, నీ చెంతకు ఎందుకు పిలిపించుకోవు? అనుక్షణం నా వైదవ్యాన్ని గుర్తు చేస్తూ ఈటల్లాంటి మాటలు అనుక్షణం హృదయాన్ని రంపపు కోతకి గురిచేస్తుంటే ఈ జీవితం ఎందుకు? తన కాలాన్నంతా భర్తని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ గదిలోనే గడిపేది అన్నపూర్ణమ్మ. సంతోషం లేక శూన్యంగా ఉన్న ఆమె మనసుకి కాలం స్తంభించినట్టయింది. నిద్ర పట్టక అశాంతిగా దొర్లుతోంది. ఏమండి, అత్తయ్యని మరీ బాధ పెట్టేస్తున్నానేమోనండి. ఆ పాపమంతా మన పిల్లలని చుట్టుకుంటుందేమోనని నాకు భయంగా ఉంది. పక్క గదిలోంచి కోడలి మాటలు సన్నగా వినిపించాయి అన్నపూర్ణమ్మకి. కొడుకు జవాబు కోసం చెవులు రిక్కించింది. నువ్వు నోర్ముయ్, వెధవ సెంటిమెంటు నువ్వును. ఈ రోజున కంచెంలో 4 మెతుకులు విదిలించే దిక్కులేక నా పంచన చేరింది. చేరడం ఏంటి? అది మీ బాధ్యత. బాధ్యత గోంగూర. చిన్నప్పటి నుండి నేను పెంచి పోషిస్తున్న కసి ఈరోజు తీర్చుకునే అవకాశం నా చేతికొచ్చింది. భర్త వైపు భయంగా చూసింది నాంచారి. అతను వింత మృగంలా కనిపించాడు.
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి మీద కస వింతగా చూసింది. అవును, కసే. 28 ఏళ్ళు ఉద్యోగం సంపాదించలేకపోయాను. అందుకే అత్తయ్య మామయ్య తిట్టేవారా? కించపడేలా ప్రవర్తించేవారా? ఉద్యోగం సంపాదించలేని అసమర్థుడువని సాధించేవారా? లేదు, నన్నెప్పుడు ఒక్క మాట అనలేదు. ఏమో, వాళ్ళు నన్ను 4 తిట్టినా నాకంత బాధుండేది కాదేమో. వాళ్ళు ఏం మాట్లాడినా ఏం చేసినా నన్ను హేళన చేస్తున్నట్టు ఉండేది. నా అసమర్థతని ఎత్తి చూపినట్లు ఉండేది. బావుంది మీ వరస. మీ అంతట మీరే అర్థం పర్థం లేని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏవో ఊహించుకొని ఎదుటి మనుషులని బాధ పెట్టడం అదో మానసిక వ్యాధి. కొడుకంటే ఏమిటో, అతని ఆలోచనలేమిటో, అతని ఆంతర్యం ఏమిటో పూర్తిగా అర్థమై ఇహ వినదలుచుకోలేదు అన్న పూర్ణమ్మ. అప్పటికప్పుడే ఆమె ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుని తృప్తిగా నిద్రపోయింది. ఏమండి, అత్తయ్య ఎక్కడికో వెళ్ళిపోయిందండి. మరుసటి రోజు నాంచారి అరుపులతో మెలకువ వచ్చింది మంగపతికి. నాంచారి చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని గబగబా చదివాడు. చిరంజీవి మంగపతికి మీ అమ్మ దీవించి సూటిగా విషయానికి వస్తాను. దురదృష్టవశాత్తు రాత్రి మీ మాటలు విన్నాను. మా దోషం ఏమీ లేకుండానే అకారణంగా మా మీద కసిని పెంచుకున్నావు. నీ మనసేంటో తెలుసుకోకుండానే ఆ పుణ్యాత్ముడు వెళ్ళిపోయాడు. తొలిచూలు మగబిడ్డని ఎంతో మురిసిపోయాము. 3 ఆడపిల్లల మధ్య చుక్కల్లో చంద్రుడిలా నిన్ను పెంచాము. మీ నాన్న నిన్ను గుండెల మీద పెంచుకున్నారు. నీవు చదువులో అంత చురుకుగా లేకపోయినా నన్ను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మారు మాట్లాడకుండా నీకు ఫీజులు కట్టాము. నీ ప్రయత్నలోపం లేకుండా నీ వంతు కృషి చేస్తున్న నిన్ను ఎలా నిందించగలం? ఆ సరస్వతీ మాతకు నీ మీద దయలేదు అనుకునేవారము. నీకు డిగ్రీ పూర్తయ్యేసరికి 27 ఏళ్ళు. చదివే పూర్తి కాని వాడివి ఉద్యోగం రాలేదని, వేలు సంపాదించలేదని దూషించే అల్పులం కాదు. ఇవన్నీ నీ భార్య ముందు నీవే చెప్పుకున్నావు. నిజాన్ని ఒప్పుకున్నావు. చదువులో అడుగడుగున అపజయాన్ని చవిచూసిన నీలో నీకు తెలియకుండానే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలైంది. అందువల్లే ఏనాడు నిన్ను ఒక్క మాట అనకపోయినా ఆత్మన్యూనతాభావంతో కొట్టుమిట్టాడే నీకు మేము ఎవరితో మాట్లాడినా ఏం మాట్లాడినా నీలో నీవు ఏవో ఊహించుకొని కుంచుకుపోయేవాడివి కాబోలు. దాన్ని చూసిన మేము అతి బిడియస్తుడివిగా, అతి సామాన్యుడిగా ఊహించేవాళ్ళమే కానీ ఆత్మన్యూనతాభావం నీతో పాటు పెరిగి పెద్దై నీలో భయంకరమైన ఆలోచనలని రేకెత్తిస్తుందని ఊహించలేకపోయాము. నువ్వు ఉద్యోగస్తుడివైన తర్వాత క్రమంగా మా మీద ఏ ఆలోచన ప్రభావం ఉన్నా మేము గుర్తించలేదు. ఎందుకంటే ప్రతిదానికి ప్రతి పనికి నీ భార్య మీదే నెట్టేసేవాడివి. ఆ విధంగా ఆమెని మా ముందు పరమ గయ్యాలిగా, మేమంటే అయిష్టత చూపుతున్న వ్యక్తిగా ఆమెని చిత్రీకరించావు. నీ మాటలు నమ్మి నీకు అనుకూలవతి భార్యగా లభించనందుకు నేను మీ నాన్న ఎంతో వ్యధ చెందాము, బాధపడ్డాము. మేమంటే నీకు ఇష్టం లేకపోతే మాటికి మాటికి ఆ మాట చెబితే ఎంతో సంతోషించేవాళ్ళం. మమ్మల్ని దూరంగా ఉంచడం కోసం ఇంత నాటకం ఆడనక్కర్లేదు. అనుక్షణం నన్ను ద్వేషించే నీ ఇంట్లో మనశ్శాంతితో ఉండలేను. మీ నాన్నని తలచుకుంటూ ఎక్కడో పండుటాకులా రాలిపోతాను. చివరిగా ఒక్క మాట, ప్రతి క్షణం నా కళ్ళ ముందు తిరుగుతూ నీలో ఇంకా కసిని ద్వేషాన్ని పెంచలేను. అందుకే మీ అందరికీ దూరంగా, కనిపించనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నా కోసం వెదికి శ్రమ తీసుకోవద్దు. మీ అందరికీ నా ఆశీస్సులు. కొడుకుగా నిర్వర్తించలేని నీ బాధ్యతలని తండ్రిగానైనా ఆనందంగా నిర్వహించు. ఇట్లు కన్న కొడుకు ద్వేషానికి గురైన దురదృష్టవంతురాలైన నిర్భాగ్యపు తల్లి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.